హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ధనుష్కోటి, రామేశ్వరం అండ్ మదురై ట్రిప్ కోసం వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రావెలింగ్ టైం మనం కార్లో వెళ్ళడం జరిగింది. 24 అవర్స్ జర్నీ వచ్చింది. యాజ్ యూజువల్ మేము చేసిన ప్రతి జర్నీ అన్ని కూడా మినిమం 24 అవర్స్ అయితే ఉంటుంది. 1270 కిలోమీటర్స్ అరౌండ్ మనకి మదురై వస్తుంది. సో అక్కడ నుంచి 169 టు రామేశ్వరం, అక్కడ నుంచి 15. సో అదేవిధంగా వయా మనకి చెన్నై అండ్ తిరుచినాపల్లి మీదుగా వెళ్ళడం జరిగింది. టోటల్ 4 మెంబర్స్ వెళ్ళాము ఆ ట్రిప్లో. సో దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా మీకు పెట్టడం జరిగింది. సో కార్లో మనం ట్రావెల్ చేయొచ్చు. చెన్నై రోడ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో వీడియో చూడండి. అయితే అన్నట్టుగానే మదురై అయితే చేరుకున్నాము ఈరోజు. సో ఫస్ట్ ముందుగా ఇప్పుడు టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వెళ్ళి దారి ఇలా ఉంది. ఈ విధంగా చూడండి. ఇది మనకి సౌత్ గేట్ అంటున్నారు. ఈ సౌత్ గేట్ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకున్న తర్వాత నార్త్లోకి వెళ్తే నార్త్లో మెయిన్ ఎంట్రీ ఉంటుందంట. టెంపుల్కి ఇప్పుడు యాక్చువల్గా 7 గంటల సమయంలో ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు అలంకారం చేస్తూ ఉంటారంట. సో అలంకారం నిమిత్తం 7:20 నుంచి మళ్ళీ మనకి దర్శనం అనేది అవైలబుల్ ఉంటుంది. చూద్దాం. అయితే నెక్స్ట్ మళ్ళీ క్యారీ అవుదాం. థ్యాంక్ యూ. సో మదురై మీనాక్షి అమ్మవారు దర్శనం ఇప్పుడే జరిగిందండి. చాలా మంచిగా జరిగింది. సో మీరు ఇక్కడ ఆలయం అయితే ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన ఆలయం ఇది. సో ఎందుకంటే ఈ దక్షిణ భారతంలో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది 16వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ ఇది. మదురై అంటే మామూలుగా మీరు టెంపుల్ని మీరు సినిమాలో చూసి ఉండొచ్చు, కానీ నిజంగా మీరు చూసుంటే ప్రతి ఒక్క ఏదైతే ఆ కట్టడాలు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీనాక్షి అమ్మవారు శక్తిపీఠం ఇక్కడ ఉన్నారు. అలాగే స్వామివారు కూడా 2 గుడులుగా ఉన్నాయి. లోపల వీడియోలు అది మనకి తీయడం కుదరదు, కానీ నిజంగా అద్భుతమైన సన్నివేశాలండి. ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉన్న ఆలయం. ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. ఈ సీజన్లో మీరు ఇక్కడికి రావడానికి మంచిగా ఉన్నాయి. అలాగే ఆటో ఫెసిలిటీస్ కానీ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్స్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. మీరు సో ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రూమ్ చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈ రూమ్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. అంటే టెంపుల్కి చాలా దగ్గర మాట ఇది. 800 మీటర్స్ దూరంలో అక్కడ ఈ హోటల్ ఉంది. చిన్న హోటల్ అండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే మనం గ్రూప్గా వస్తాం కదా, సో అందరికీ ఇది కన్వీనియంట్గా ఉన్నది. టెంపుల్కి చాలా దగ్గర, 800 మీటర్స్ దూరంలో. చాలు, సరిపోతుంది మంచిగా. దీని టారిఫ్ కూడా మరీ ఎక్కువగా ఏం లేదండి. 2000 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి సీజన్ అయినా ఏ సీజన్ అన్ సీజన్ అయినా ఎప్పుడైనా అలా లేదు. వాష్రూమ్స్ కూడా చాలా క్లీనినెస్ ఉంది. మెయిన్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చూసారు కదా, డార్మెటరీ టైప్స్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో అది పర్ హెడ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మరి నెగోషియేట్ చేస్తారేమో, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇది మనకి 2-5 వరకు ఉన్నాయి, డిపెండ్స్. సో దానిలో ఆ టారిఫ్లో మీరు రూమ్స్ తీసుకోవచ్చు. అంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నాను, చాలామంది స్టేకి చాలా ఇబ్బంది పడుతుంటారు వచ్చినప్పుడు. సో అది ప్రాబ్లం లేకుండా ఇక్కడ నేను కార్డ్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేస్తుంటాను ఎక్కడికి వచ్చినా. అంటే ఎవరికైనా అవసరం అయినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ కార్డ్ నా దగ్గర ఉంది. నేను అది కూడా వీడియోలో పెడతాను, చూడండి. కాంటాక్ట్ నెంబర్ ఏమనంటే మీరు కాంటాక్ట్ అయితే మీకు రూమ్స్ మీరు వస్తున్నప్పుడు అడ్వాన్స్గా చెప్తే వీళ్ళు మీకు బ్లాక్ చేసి వస్తారు. ఓకే. సో ఇది ధనుష్కోటి అండి. ధనుష్కోటి అంటే రామేశ్వరం నుంచి మనకి సుమారుగా ఒక 12 నుంచి 16 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. సో ఈ ధనుష్కోటికి వెళ్ళే దారిలో మధ్యలో మనకి విభూషణుడి యొక్క ఆలయం కూడా ఉంటుంది లెఫ్ట్లో అని. సో అది కూడా వెళ్ళొచ్చు. విభూషణుడు అంటే తెలుసు కదండి, రావణి యొక్క సోదరుడు మాట. ఆయన యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ధనుష్కోటి మనకి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఎండింగ్ అండి. సో అలాగే ఇండియన్ ఓషన్ కూడా 2 వాటర్స్ కలుస్తాయి. మీకు ఇక్కడ వాటర్ మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను షూట్ చేశాను కానీ అంత వ్యారీ అన్నట్టుగా నాకు అనిపించలేదు. అంటే మా కెమెరాలో అంత క్యాప్చర్ కాలేదు. సో ఏంటంటే వాటర్ కూడా మీకు గ్రీన్ అండ్ బ్లూ డిఫరెన్స్లో ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్కి మీకు ఇండియన్ ఓషన్కి. అయితే ఇప్పుడు మనం శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్నామండి, క్షేత్రంలో. శ్రీ అంటే మీకు తెలిసే ఉంటుంది పేరు ఎలా వచ్చిందో. శ్రీ అంటే సాలీడు, అలాగే కాల అంటే సర్పం చెప్తారు, అలాగే హస్తి అంటే ఏనుగు మాట. ఈ 3 కూడా భక్తి శ్రద్ధలతో
ఈ యొక్క శివుడిని మనస్ఫూర్తిగా పూజించడంతో పేరుని ఇక్కడ శ్రీకాళహస్తి అని పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇది మనకి చోళలు అండ్ ఆ టైంలో మనకి 9 నుంచి 11వ శతాబ్దం మధ్యలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాలు ఈ నిర్మాణం జరిగింది. అయితే తర్వాత శ్రీకాళహస్తి గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు మెయిన్ రాహుకేతుల పూజ అన్నది మనకి ఇక్కడ బాగా చేస్తారండి. ఇక్కడ ఎవరికైతే రాహుకేతులు మీకు జాతకరీత్యా ఉన్నాయి కానివ్వండి, లేకపోతే మీకు దోషాలు ఉన్నా, అదేవిధంగా మీకు జాతక చక్రంలో మీకు దోషాలు ఉన్నా, అదేవిధంగా మీకు ఏమంటారు మహార్దశలో కానీ అంతర్దశలో కానీ మీకు రాహు యొక్క సంచారం కానీ అలాగే కేతు యొక్క సంచారం కానీ ఉన్నప్పుడు ఈ పూజలు మీకు చేసుకోవడం వల్ల మీకు పూర్తిగా ఇబ్బందులు అంటూ తొలగడం కాదు, మీకు దారులు అయితే కనిపిస్తాయండి. మీరు ఏదైతే అంటే రాహు కోపాన్ని చేసినాం అలా ఏంటంటే మీకు శాంతియుక్తంగా ఉండి మీ పనులు మీరు చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ పూజలు ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనకి చేస్తూ ఉంటారు. సో దీనికి పలు రకాల టికెట్లు ఉంటాయి. 500 రూపాయల టికెట్ ఉంటుంది, అలాగే 750 రూపాయల టికెట్ ఉంటుంది, 1500 ఉంటుంది, 5000 ఉంటుంది. ఎవరు స్తోమతను బట్టి ఆ విధంగా పూజ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు చాలా విధంగా అడగచ్చు అక్కడ ఎందుకక్క అంత వ్యత్యాసాలు ఎందుకు ఉంటుందంటే ఉంటుందండి. టైం టేకింగ్ అక్కడ వాడిన అందరూ అన్ని విధాలుగా చేసుకోలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలన్నది ఈ ఆలయంలో పెట్టడం జరిగింది తప్పించి మనుషుల్లో వ్యత్యాసం చూపించాలని కాదు. చాలామందికి అంటే వితండవాదాలు ఎక్కువైంది కాబట్టి ఈ విధంగా మనం చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, అందుకే ముందుగా చెప్తున్నాను. సో ఈ విధంగా దోష పరిహారం నిమిత్తం ఏదైతే మీరు పూజలు చేస్తారో డెఫినెట్గా దాని యొక్క ఫలితం అన్నది మీకు కనిపిస్తుందండి. మీకు మంచిగా పూజ చేసిన తర్వాత మీకు ఉపశమనం కలుగుతుంది. మంచిగా మీకు ఏదైతే పనులు అనుకుంటారో వాటిలో మీకు జయిస్తారు. అదేవిధంగా ఈ పూజ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా మీరు ఆ పరమేశ్వరుడిని అలాగా మీరు దర్శించుకుంటారు కాబట్టి మీకు అంత శుభం కలుగుతుంది. అయితే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినకూడదు, ఇంకా వేరే నెక్స్ట్ ఇక్కడ స్నానం చేయాలా పూజ అయిన తర్వాత, ఇలాంటి సందేహాలు మీకు ఉన్నాయి చాలా వరకు. ఒకటి చెప్తాను వినండి, మీరు ఇక్కడిని రాహు కేతువుని ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఇప్పుడు కూడాను ఇక్కడ మీరు పూజిస్తున్నారు. మీరు ఫస్ట్ ఒక కాన్సెప్ట్ని మీరు ప్రాధాన్యపడుతున్నారు. మీకు ఏదైతే వాళ్ళ నుంచి ఏదైతే మీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో, అంటే మనం ఇబ్బంది అనుకుంటే అది యాక్చువల్గా మన కర్మ యొక్క ఫలితం అనుకోండి. బట్ ఏదైనప్పటికీ మనకి దాని నుంచి బయటపెట్టండి అని చెప్పేసి మనం వేడుకోవడం వచ్చాం. అంటే వాళ్ళని మీరు దేవుడి స్థానంలో పెట్టారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరైనా స్నానం చేస్తారండి? లేదు కదా, అక్కడ మీరు పూజ చేశారండి. ఓకే, పూజ చేసిన తర్వాత మీరు ఎటువంటి స్నానాలు కూడా ఇక్కడ చేయాల్సిన పని లేదు. ఇక్కడ దేవస్థానంలో ఈ క్షేత్రంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. బట్ అప్పటికీ కూడా మీరు సందేహంలో ఉంటూ చాలామంది ఇక్కడ స్నానాలు చేసడం, బట్టలు తిరగడం, ఒక దేవస్థానాన్ని మనం తెలియకుండా ఇక్కడ కాలుష్యం పరుస్తున్నామండి. సో అది మీరు దృష్టిలో పెట్టు. ఈయన మాకు ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేశారండి, చాలా మంచిగా చూసుకున్నారు. ధన్యవాదాలు.